నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. అల్లు అర్జున్ ఒక స్పోక్స్ పర్సన్ని హైర్ చేసుకున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి ఒక స్పోక్స్ పర్సన్ని హైర్ చేసుకోవడం ఏంటి అనేటువంటి డౌట్స్ కూడా చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్. నమస్తే అండి. అంటే స్పోక్స్ పర్సన్ అనేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించి వినడం జరిగింది. అంటే ఒక పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ అని. కానీ ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఉన్నటువంటి బన్నీ అల్లు అర్జున్ గారు ఒక స్పోక్స్ పర్సన్ని హైర్ చేసుకున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఇది అంత పాసిబుల్ అనేటువంటి విషయమేనా, లేకపోతే స్పెక్యులేషన్ అనుకోవాలా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? దేని గురించి? పార్టీ మాత్రమే స్పోక్స్ పర్సన్ పెట్టుకోవాలా? అంటే అంతవరకు విన్నాము అంటున్నాను. ఒక వ్యక్తిగా స్పోక్స్ పర్సన్ పెట్టుకోకూడదా? ఆయన ఒక వ్యక్తి అనుకుంటున్నారా? పుష్ప తగ్గేదేలే, అతను ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఆయన పుష్ప మొదలుకొని అనేక రికార్డుల పాటు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఆ క్రమంలో జాతీయ అవార్డు చూశారు, ఎవరెవరున్నారు అని. ఎవరు లేరు మన తెలుగు వాళ్ళు అన్నారు. ఓహో అవునా, ఎవరు లేరా? రౌండప్ చేశారు, జాతీయ అవార్డు కొట్టారు. ఆ తర్వాత ప్రతి అంశంలో కూడా అంతే విధంగా రికార్డులు కొట్టే విధంగా ముందుకెళ్ళారు. పుష్ప రిలీజ్ ముందు 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరో, ఇండియన్ హీరోగా ఆయన ఒక రికార్డు సృష్టించారు. ఆ తర్వాత అత్యధిక కలెక్షన్లు 2000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప రికార్డులకు ఎక్కింది. ఇలా రికార్డుల మీద రికార్డులు సాధించే వ్యక్తి మరొక రికార్డు కూడా సాధించాలనుకున్నాడు. ఎప్పుడూ వ్యక్తులకు కాకుండా వ్యవస్థలకు కానీ, పార్టీలకు కానీ, సంస్థలకు కానీ పెట్టుకునే ఒక స్పోక్స్ పర్సన్ని మనం వ్యక్తిగా మనమెందుకు పెట్టుకోకూడదు? మనం ఏ స్థాయిలో తక్కువ? మనం వ్యక్తి కాదు, ఒక సంస్థ, ఒక వ్యవస్థ, ఒక పార్టీతో సమానమని భావించి ఆయన కూడా ఒక స్పోక్స్ పర్సన్ పెట్టుకున్నాడు. దీంట్లో తప్పేమన్నా ఉందా సౌజన్య గారు? అంటే తప్పు అనట్లేదు. అంటే జనరల్లీ రాజకీయ పార్టీలకు సంబంధించిందే ఇలా స్పోక్స్ పర్సన్ అని చెప్పేసి విన్నాం. కానీ ఒక వ్యక్తికి సంబంధించి స్పోక్స్ పర్సన్ ఉన్నారు అని, ఇది కూడా భారతదేశంలో అది నేను వివరిస్తా. భారతదేశంలో ఒక వ్యక్తి ఒక హీరో స్పోక్స్ పర్సన్ పెట్టుకున్న మొట్టమొదటి చరిత్ర కూడా, ఆ రకమైన రికార్డు కూడా అల్లు అర్జున్ గారి పేరిట రాయాల్సి ఉంది అనేది ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాలి. ఇంకొక అంశం, ఎందుకు ఒక స్పోక్స్ పర్సన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, సహజంగా ఒక హీరోకు సంబంధించిన అప్డేట్స్, ఆయన సినిమాలు, ఆ లైనప్పు, ఆ వ్యవహారాలు ఇవన్నీ చేయటానికి ఒక స్పోక్స్ పర్సన్ కావాలి అని అనుకుందాం. కానీ ఏ హీరోకి లేరు కదా, కానీ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి కదా. హీరో అనగానే ఆయనకు ఒక పిఆర్ టీం ఉంటుంది. ఇప్పటికే ఆయనకు ఒక పిఆర్ టీం ఉంది. తర్వాత అల్లు అర్జున్ గారికి ఒక ఇమేజ్ బిల్డింగ్ సంస్థ కూడా ఉంది. ఆయన ఇమేజ్ని అమాంతం పెంచడానికి ఒక సంస్థ ఏదో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది మనకు. సో ఆ పిఆర్ టీం కూడా వాళ్ళు ఆయన ఇమేజ్ పెంచడానికి పనిచేస్తున్నారా, తుంచడానికి పనిచేస్తున్నారా అనేది ఆయన తెలుసుకోవాలి. ప్రతి సందర్భంలో దీనికి సంబంధించి తుంచారు కదండి, పెంచారా, తుంచారు. సినిమా హిట్టే. అల్లు అర్జున్ గారు వ్యక్తిగతంగా క్యారెక్టర్ పరంగా పడిపోయాడు కదండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అది. ఆ సంస్థలన్నీ కూడా మరి మిమ్మల్ని పెంచడానికి ఉన్నాయా, తుంచడానికి ఉన్నాయా అని ఇప్పటి వరకు అన్న అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఒక విచిత్రమైన నిర్ణయం ఈ స్పోక్స్ పర్సన్ పెట్టుకోవడం, విచిత్రమైన నిర్ణయం, ఎక్కడా లేని విధంగా ఈ రకంగా పెట్టుకోవటం ఒక కొత్త సంప్రదాయానికి తెరదీస్తున్నారా అని అనిపిస్తోంది. అంటే ఆల్రెడీ అగ్ర హీరోగా ఉంటూ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళే పెట్టుకోలేదు. పోనీ రాజకీయాల్లో ఉండి లేనట్టుగా ఉంటూ సినిమాలు తీస్తున్నటువంటి టాప్ హీరోస్ ఎవరూ పెట్టుకోలేదు. అంటే అల్లు అర్జున్కి ఒక స్పోక్స్ పర్సన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమెందుకు వచ్చింది? సహజంగా సౌజన్య గారు, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, స్పోక్స్ పర్సన్ అసలు ఎందుకు పెట్టుకుంటారు అంటే, ఒక సంస్థ ఉందనుకోండి, ఆ సంస్థలో చాలామంది రకరకాల బాధ్యతల్లో ఉంటారు. ఆ సంస్థకు సంబంధించిన అంశాన్ని ఆ సంస్థ లేదా వ్యవస్థ లేదా పార్టీ, అదొక సమూహం, ఒక వ్యక్తి కాదు, అది సమూహం. ఈ సమూహానికి సంబంధించిన అప్డేట్స్ కానీ వీళ్ళ వాయిస్ కానీ బయటికి ఎలా వెళ్తుంది? ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకూడదు, ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. కాబట్టి ఒక వ్యక్తిని నియమించుకుంటారు.
ఈ 100 మందో 200 మందో 500 మందో 10,000 మందో 1,00,000 మందో ఈ వ్యవస్థ సంస్థ పార్టీలో ఉన్నారని వాళ్ళకి సంబంధించిన వాయిస్ బయటకు వెళ్ళటానికి ఒక స్పోక్స్ పర్సన్ పెట్టుకుంటారు. సో ఆ స్పోక్స్ పర్సన్ మాట్లాడిందే అథెంటికేషన్. మిగతా వాళ్ళు ఎవరంటే వాళ్ళు మాట్లాడితే అథెంటికేషన్ కాదు. ఇది కదా దాని అర్థం. మరి అటువంటిప్పుడు ఇక్కడ వ్యవస్థ కాదు కదా, ఒక వ్యక్తే కదా ఉన్నది. ఆయన మాట్లాడింది ఆయనే నేరుగా మాట్లాడచ్చుగా. ఆయనకు మళ్ళీ ఇంకొక వ్యవస్థ ఒక స్పోక్స్ పర్సన్ ఎందుకు అనేది కొంచెం ఆశ్చర్యం కలుగుతోంది ఇండస్ట్రీలోనే మొత్తం. సో ఇదేందుకు కొత్త తరహా వ్యవస్థని శ్రీకారం చుట్టారు, కొత్త తరహా పద్ధతికి సంప్రదాయానికి అని అనుకుంటున్నారు. నాకు తెలిసి అది అంటే ఒక కొత్తగా ఉంది అని పెట్టుకొని ఉండొచ్చు, కానీ దాని వెనక ఉన్న విషయం వేరే అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే అల్లు అర్జున్ గారు ఇటీవల కాలంలో వరుసగా తప్పు మీద తప్పు చేస్తూ వస్తున్నారు కదా. ఆ క్రమంలో అల్లు అర్జున్ గారు ఇటీవల కాలంలో ప్రెస్ని హ్యాండిల్ చేసిన విధానంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. ప్రెస్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు ఆయన. సో 2 సార్లు ప్రెస్ని హ్యాండిల్ చేశారు. అంటే ఆయన అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పక్క రోజు మీడియా మొత్తం గుమిగూడి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఐకాన్ స్టార్ అని టీషర్ట్ వేసుకొని వచ్చి ఆయన ప్రెస్ని అడ్రస్ చేశారు. ఆ సమయంలో కూడా ఆయన ప్రెస్ని హ్యాండిల్ చేసిన విధానం సరిగా లేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఆ సందర్భంలో అల్లు అర్జున్ గారు, అరవింద్ గారు, ఇటువైపు లాయర్ గారు ముగ్గురు కూర్చొని ప్రెస్ని హ్యాండిల్ చేశారు. ఆ సమయంలో మీరు అల్లు అర్జున్ గారు పడ్డ టెన్షన్ ఆయన ముఖంలో మీరు స్పష్టంగా చూడొచ్చు. నేను సరిగ్గా ఏం చెప్పలేకపోతున్నా, హాఫ్ ఆఫ్ ఉన్నా అంటున్నాడు. అంటే ఆయన ఒక రకంగా తనలో తాను కొంచెం డిప్రెషన్కి లోనట్టుగా మనకు కనపడతా ఉంది. ఏదో డిప్రెషన్తో బాధపడుతున్నాడు ఆయన. ఎందుకంటే జరగకూడనివన్నీ వరుసగా జరిగినాయి, ఊహించనివన్నీ జరిగినాయి. అసలు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఒక అద్భుతమైన విజయం పుష్ప సాధించింది. 2,000 కోట్ల రూపాయల రెవెన్యూ కలెక్ట్ చేసిందంటే ఆ ఆనందాన్ని అనుభవించలేకపోయాడు, ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోయాడు. మొత్తం ఈ రకంగా ఆ సందర్భంలో జరిగిన ఘటనలు తనని ఒక పెద్ద విజయం నుంచి దూరం చేసేసాయి. విజయమే, అందరు డబ్బులు వచ్చినాయి, సూపర్ హిట్టే, బాగుంది, సుకుమార్ ఎలివేట్ అయిపోయాడు, అల్లు అర్జున్ పేరు కూడా మారుమోగింది. కానీ దాన్ని ఆస్వాదించలేకపోయాడే. మీకు ఇష్టమైన భోజనం అండి పళ్ళెల్లో తీసుకొచ్చి పెట్టారు, మీకు అద్భుతమైన భోజనం, అన్నీ మీకు ఇష్టమైన ఐటమ్సే, కానీ తినలేకపోతున్నారు మీరు. సో అప్పుడు ఎట్లా ఉంటుంది మీకు? ఒక రకమైన డిప్రెషన్కు లోనైపోయాడు. ఇప్పుడు ఆ డిప్రెషన్కు లోనైన తర్వాత బహుశా డాక్టర్లు సజెస్ట్ చేసి ఉండొచ్చు, సో మీరు పబ్లిక్ని అడ్రస్ చేయొద్దు, పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళొద్దని. ఇంకొకటి కూడా చెప్తున్నా, మీకు సక్సెస్ మీట్లో ఆయన రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు, అది కూడా వివాదమైంది. సో ఇలాంటి అనేక సందర్భాలు జరిగిన తర్వాత మీరు పబ్లిక్ని అడ్రస్ చేయొద్దు, మీడియాని అడ్రస్ చేయొద్దు, వీటి కోసం ఒక పర్సన్ని పెట్టుకుంటే బెటర్ అనేమన్నా, అలాంటి సందర్భం వచ్చినప్పుడు వేరే ఒక పర్సన్ అటెండ్ చేయడం అనేది బెటర్ అని అనుకున్నారేమో. సహజంగా ఏం జరుగుతుందంటే వాళ్ళు చెప్పలేని సందర్భంలో అల్లు అరవింద్ గారు చెప్పచ్చు, అల్లు శిరీష్ గారు చెప్పచ్చు, అల్లు స్నేహ గారు చెప్పచ్చు, సో వాళ్ళ మావగారు చెప్పచ్చు. ఇంతమంది ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. అయినప్పటికీ బయట నుంచి స్పోక్స్ పర్సన్ పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఇక్కడ ఆలోచించాలి. బట్ ఆ రకమైన డాక్టర్ సజెషన్ మేరకు ఆయన బహుశా ఈ స్పోక్స్ పర్సన్ని పెట్టుకునే ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇవాళ కాకపోయినా రేపైనా శ్రీతేజీ ఇవాళ ఇక్కడి నుంచి అటువైపు వెళ్ళారు, విదేశాలకు వైద్యానికి వెళ్తున్నారు. శ్రీతేజీ బతకడం కొంచెం టిపికల్గా ఉంది కాబట్టి విదేశీ వైద్యం కావాలన్నారట. సో విదేశాలకు కూడా తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం, డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని బన్నీవాసు అంటున్నారు. ఇప్పుడు ఆ అంశాలు మాట్లాడడానికి అల్లు అర్జున్ తరపున ఎవరు మాట్లాడతారు? సో ఎవరు ముందుకు వచ్చినట్లేదు. మొత్తం అందరూ కూడా ఒక రకమైన డిప్రెషన్కి, ఒక రకమైన భయాందోళనకు గురైనట్టున్నారు. పబ్లిక్ని అడ్రస్ చేయాలన్నా, మీడియాని అడ్రస్ చేయాలన్నా. ఈ తరుణంలో ఎవరైనా ఒక స్పోక్స్ పర్సన్ ఉంటే, సరిగ్గా హ్యాండిల్ చేసే ఒక స్పోక్స్ పర్సన్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారేమో. మరి ఎవరిని పెడతారో ఏమో తెలియదు స్పోక్స్ పర్సన్గా. చదువుకున్న వాళ్ళనో, లేకపోతే సినిమాలో బాగా అద్భుతంగా పిఆర్ ఉన్న వాళ్ళను ఎవరిని స్పోక్స్ పర్సన్గా పెడతారో చూడాలి. అసలు స్పోక్స్ పర్సన్కి అర్హతలు ఏంటో కూడా మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లాంటి స్పోక్స్ పర్సన్ కావాలి. సో ఈ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే గత కొంతకాలంగా జరిగిందో, పుష్ప రిలీజ్ నుంచి జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో
వాటి నుంచి ఇంకా కోలుకున్నట్టు లేదు అల్లు అర్జున్ గారు. అందుకే ఇప్పుడు స్పోక్స్ పర్సన్ పెట్టుకుంటున్నారని మనం భావించాలి. సో మరి కారణాలు ఏమైనా ఉండొచ్చు? అది ఒక డాక్టర్ సజెషనా, లేకపోతే ఇమేజ్ డెవలప్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేశారా ఏంటనేది? మళ్ళీ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎలాగూ నాశనం చేయడానికి రెడీగా ఉన్నారు. అల్లు అర్జున్ని ఇప్పటికే గజంలో తొక్కారు, ఇంకొక పాతాళానికి తొక్కడానికి ఆ పిఆర్ టీం ఎట్లాగూ సిద్ధంగా ఉంటుంది. లేకపోతే బుద్ధి జ్ఞానం ఉండద్దంటే పిఆర్ టీంకి నాకు అర్థం కాదు. ఆ రోజు అరెస్ట్ అయి పక్క రోజు వచ్చిన తర్వాత అందరు రావడం, హగ్గులు చేసుకోవడం, కౌగిలించుకోవడం, వాటినంతా పిఆర్ టీం ఎప్పటికప్పుడు తీసేసి పంపిస్తూ ఉంది మీడియాకి. ఏం ఘనకార్యం చేశారా ఏంటి నాకు అర్థం కాదు. పిఆర్ టీం కన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మీ సందర్భం ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి, మీకు అర్థమవుతుందా కొంచెమైనా? అట్లా చేసుకొని పిఆర్ టీం ముందు అల్లు అర్జును ఆయనకు నిజంగా ఆ పుష్ప మేనగల నుంచి బయటకు వస్తే, అల్లు అర్జున్ గారు అంటే మనకేమీ ద్వేషం లేదండి. అల్లు అర్జున్ గారిని ఇవాళ చాలామంది ట్రోల్ చేసే వాళ్ళకు కూడా అల్లు అర్జున్ గారు అంటే ద్వేషం ఏం లేదండి. ఆయన ఈ మధ్యకాలంలో వ్యవహరించిన తీరు పట్ల అభ్యంతరం పెడుతున్నారేగా తప్ప ఆయన మీద ద్వేషంతో కాదు. ఇవాళ కూడా ఆయన మార్చుకోవాలంటే ఫస్ట్ మార్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఇమేజ్ బిల్డ్ చేసే ఏదైతే టీం ఉందో, ఆ పిఆర్ టీం ఉందో, ముందు దాన్ని తీసిపడేయాలి. ఫ్రెష్గా హ్యుమానిటీతో ఆలోచించగలిగిన వాడిని పెట్టాలి అక్కడ. హ్యుమానిటీ అనేది ఒకటి ఉంటుంది, ప్రతి మనిషికి ఒక హ్యుమానిటీ అవసరం కదా. ఆ హ్యుమానిటీతో ఆలోచించగలిగిన వాడిని పెట్టాలి అక్కడ. అప్పుడే ఆ పిఆర్ టీం తనని ఒక వ్యక్తిగా ఆవిష్కరిస్తుంది. మీరు ఎంతసేపటికి పుష్పగా ఆవిష్కరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని, అల్లు అర్జున్ అనేవాడు ఒక వ్యక్తి, అతనికి ఒక హ్యుమానిటీ ఉంది, అతను ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వాడు, మంచి మనిషి, అట్లా ఎలివేట్ చేయాలి కదండి. మరి పిఆర్ టీంలు ఏం గాడిదలు కాస్తారా నాకు అర్థం కాదు. వాళ్ళు ఏం పిఆర్ టీంలు అండి నాకు అర్థం కాదు. ముందు వాళ్ళని తీసి దొంబాలి. అల్లు అర్జున్ గారికి ఏమాత్రం కొంచెం అన్నా కానీ అల్లు అర్జున్ గారికి స్పృహ ఉంటే ముందు వాళ్ళని తీసేస్తాడు. తీసేసిన తర్వాత ఈ స్పోక్స్ పర్సన్ ఎవరు అవసరం లేదండి. నిజంగా మీరు నిజాయితీగా ఉంటే మాటలు కూడా నిజాయితీగా వస్తాయండి బయటికి. మీరు నిజాయితీగా లేరనుకోండి, మీరేదో మసిపూసి మారేడుకాయ చెయ్యాలనుకున్నారనుకోండి, అప్పుడు మీరు సరిగ్గా చెప్పలేరు. అబద్ధం చెప్పాలనుకుంటే ఏమవుద్ది సౌజన్య గారు, మనం అబద్ధం చెప్పాలి, లేదా దాన్ని ఏదో కుక్ చేయాలనుకున్నాం అనుకోండి, ఆ కుక్ చేయడంలో మనం అటు ఇటు అయిపోతాం. కానీ నిజంగా నిజాయితీగా మనం మాట్లాడామనుకోండి, అస్సలు నిజం చెప్పామనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ వేలు కదా. సో ముందు అట్లా నిజాయితీగా ఉంటారు. సో ఒకనొక టైంలో అల్లు అర్జున్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనేది ప్రతి ఒక్కరిలోని ఆ పాయింట్ అవుట్ చేస్తున్నారు, మార్పు డెఫినెట్గా. సో ఒక వ్యక్తిగా ఉంటూ ఆయన ఒక స్పోక్స్ పర్సన్ ని హైర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన ఆలోచించుకోవాలి, ఎందుకు స్వయం కృతాపరాధం. సో ఆయనకి తెలిసే ఉండొచ్చు, ఆయన ఆలోచించుకుంటారు, సేఫ్ జోన్ లోనే ఉంటారని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. రైట్, థ్యాంక్ యూ.